గడ్డంతా వేసింది మాస్టర్. ఆవుకి 4 కాళ్ళు ఉండును, ఆవు తెల్లగా ఉండును, ఆవు పాలెత్తును, ఆవు పేడతో పిడకలు చేసుకోవచ్చు. పార్కు గురించి చెప్పమన్నానా? పార్కు గురించి పార్కు గురించి ఎక్కడ చెప్పారా? ఒక ముక్క పార్కు గురించి చెప్పావు, నీకు ఆవు గురించి అధోరించావు. నీ మొహమ్మండ మా అమ్మ కూడా ఇలాగే చెప్తుంది. సరే పార్కు గురించి చదివి కావలేదు కానీ ఓ బండి అలాగే నేను చెప్పాను అనుకోండి. సముద్రం గురించి చెప్పరా? ఈ అనవసరంగా అడగమన్నాను. సముద్రం గురించి చెప్పింది ఎట్లా కదా నాయన? సముద్రం 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 చదివాను మాస్టారు, చదివాను మాస్టారు. మాస్టర్ ఈ చొక్కా చాలా బాగుంది మాస్టర్. కొట్టానంటే రోజు మూసుకుని చెప్పు మక్కలు. అసలు మీరు ఆ చేసినప్పుడు నాకు ఎట్టి పెట్టారు. చెప్తావా చెప్పవా? కాదు కానీ హ్యూమన్ రైట్స్ కమిషన్ చెప్తాను మీ గురించి. సముద్రం కదా చదివా. నేను మా అమ్మ నాన్న కాదు, ఈసారి నేను మా లవర్ ఉంది కదా, మేము ఇద్దరం కలిసి బీచ్కి వెళ్ళాం. చూడడానికి ఎవరికి వెళ్ళావు చెప్పు. బీచ్కి వెళ్ళామా? అక్కడ సముద్రం ఉందా? సముద్రం అంటే బీచ్ బీచ్ అంటే సముద్రమే. బీచ్ అంటే సముద్రం కాదు. అది కాదు మాస్టర్, బీచ్ లో సముద్రం ఉంది. మీకేం తెలియదు. మీ అమ్మ నాన్న ఎవరు బీచ్కి తెచ్చలేదు మళ్ళీ. ఓ చెప్తాను పొద్దున మాస్టర్ అనుకోండి. బీచ్ వెళ్ళామా? మేము బీచ్ లో దిగి స్నానం చేస్తున్నామా? అక్కడ ఒక ఆవు స్నానం చేస్తుంది. నాకు కోపం వస్తుంది, బుద్ధి చేస్తాను చెప్తున్నాను. నీకు లాభం లేదా? అసలు పార్క్ అంటే ఆవంటు, సముద్రం అంటే ఆవంటు, నీకు భూమి మీద ఎక్కడి నుంచి ఆవంటున్నావు. లాభం లేదు. విమానం గురించి ఇప్పుడు చెప్పండి. అడిగాడు, ఇందుకే మీకు మాస్టర్ జీతం ఇస్తున్నారేమో. లేదు మాస్టర్, గుర్తు చేసుకుంటున్నాను, నెమరేసుకుంటున్నాను. మీరు పార్క్ గురించి అడిగారు. ఆవు నెమరేస్తుందా? అంటే తిన్నదే మంచి గురించి చెప్పు, మిగతా మాట్లాడకు. విమానం గురించి చెప్పు, మిగతా మాట్లాడకు. ఏమి చెప్పదు, విమానం గురించి చెప్పు. మా అమ్మ ఏం చెప్పింది తెలుసా? విమానం గురించి మాట్లాడు, ఇంకేమి మాట్లాడదు. మాట్లాడు. మా అమ్మ ఏం చెప్పింది తెలుసా? నీకేమైనా డౌట్? విమానం గురించి చెప్పడానికి అమ్మ గడుపు మా అమ్మ ఏం చెప్పిందంటే, నాన్న నీకోసం 35,000 ఫీజు కట్టాము, నువ్వు స్కూల్కి వెళ్తే నీకు అర్థం కాకపోతే మాస్టర్ని అడిగి తెలుసుకోమని చెప్పింది. ఈ రోజు మీరు ఏమన్నారు? ఆవు నెమరేస్తుంది అన్నారు కదా, అది క్లారిటీ క్లియర్గా చెప్పండి నాకు. విమానం గురించి ఎంతసేపు మాట్లాడు? మీరు కట్టి కూర్చున్నారా? కింద పడకుండా చెప్పేస్తా నేర్చుకోండి. ఇప్పుడు మరి విమానం పైకి కింద పడుకుంటారు కదా. విమానం పూర్తిగా చెప్తాను, రాసుకోండి మీరు కావాలంటే. బిల్డప్ ఇచ్చాము విమానం. విమానం అంటే 4 చక్రాలు ఉంటాయి. రోడ్డు మీద ముందు 4 ఉంటుంది, ఒకటి తీసిచ్చారా? రైట్ కదా చక్రాలు తెలుసుకున్నాను. కాదు మాస్టారు, కాదు మాస్టారు, ఒక డౌట్ మాస్టారు. విమానానికి 4 చక్రాలు ఉన్నాయా 3 ఉన్నాయా చెప్పండి. విమానానికి 3 చక్రాలు ఉండవు. ఒక సెంటెన్స్ చెప్పేశారు మాస్టారు. ఆ సతీష్ గారు ఉన్నారు కదా, ఆయన నాకు ఫ్లైట్ టికెట్ ఇచ్చారు. ఆ ఫ్లైట్ టికెట్ తీసుకొని నేను ఫ్లైట్ ఎక్కాను మాస్టర్.
ఈసారి నేను మా అమ్మ నాన్నతో వెళ్ళాను. విమానం టికెట్ ఇచ్చారు, విమానం ఎక్కాలని కనుక అక్కడే తెలుగులో బోధించరా? నేను మా మాతృదేవులు, మా పితృదేవులు, మా అక్క దేవుళ్ళు, మా చెల్లి దేవుళ్ళు, మా అన్న దేవుళ్ళు, అన్ని దేవుళ్ళు కలిసి అన్ని దేవుళ్ళు ఈ పెళ్లిగాని మెట్లెక్కి విమానం ఎక్కి కుర్చీని ఏమంటారు, కుర్చీనేనా, కుర్చీలో కూర్చుంటే విమానం పైకి ఎక్కింది. దరిద్రుడా, మా సెక్రటరీ గణేష్ కాగా అది కూడా సాగిందో మాస్టారు వినండి, నమస్తే సేకేకండి అని పోతుంది విమానం. ఎలా పోతుంది? అని పోతుంది. పోతుంటే కింద చూసాం మాస్టారు, ఏకలిస్తుంది. నవ్వెందుకు? ఇంకా కొంచెం కిందికి రండి, నేను మబ్బుల్లో ఇంకా కిందికి రండి, పైకి కాదు కిందికి. కీర్తిలో కనిపించింది ఇంకా కిందికి రండి. గతి పాసు చెట్టు ఆవుకి 4 కాళ్ళు ఉంటుంది. పాలిచ్చును, పెరుగుచ్చును, నెయ్యిచ్చును, ప్యాడిచ్చును, అది నమ్మలేసుకుంటుంది. ఇంకేం కావాలో తెలుస్తుంది. ఆవు గురించి ఏంటి అది తిప్పి ఆవు గురించి అడుగుతారు. నాకేమో అందులో కూడా 3 సెంటెన్స్లే తెలుసు. ఆవుకి 4 కాళ్ళు ఉంటును, ఆవు తెల్లగా ఉంటును. నాకు తెలిసి ఆవు తెల్లగానే ఉంటుంది. ఆవు పాలిచ్చును, ఆవు పేడతో పిడిగలు చేయొచ్చు. మీరు ఎక్కడైనా పాలు చేస్తే అక్కడ ఆవులు చూడొచ్చు. పాలు చెప్తుంటారా కూడా ఆవులు కాదు, ఆవులు అంటే పాలు తిరుగుతున్నాయని అర్థం. ఇలాంటి వ్యక్తులు అక్కడ ఉంటే వ్యక్తికి వాడు లేకపోతే ఆవులేకన్నా దున్నకొడుకు కూడా తగలతాయి. ఇంకొక సెకండ్ రాసుకోండి. మనము సముద్రంలో వెళ్తే అక్కడ ఆవులు స్నానాలు చేస్తాయి. మనం విమానంలో పోతుంటే పై నుంచి కూడా ఆవులు కనిపిస్తాయి. అసలు ఆవు గురించి బాగా చెప్పానా?